జబర్దస్త్ షోతో అందరికి పరిచయమై అనసూయ, రష్మిల తర్వాత ఆ షోకి అందాన్ని తీసుకొచ్చింది వర్ష. బావా కానీ వర్ష చూడ్డానికి అమ్మాయిలా అందంగా ఉంటుంది, కానీ మాట్లాడిందంటే మాత్రం వాయిస్ అబ్బాయిలా వినిపిస్తుంది. హే ఫ్రెండ్స్, మీ అందరికి పండగ అయిపోయింది, కానీ నాకు ఇప్పుడు పండగ స్టార్ట్ అయింది. అలాగే స్కిట్స్ లో కూడా అందరూ వర్ష అమ్మాయేనా అనే డౌట్స్ వచ్చేలా కామెంట్స్ చేస్తుంటారు. దాంతో జబర్దస్త్ చూస్తున్న చాలా మంది వర్ష ఒక ట్రాన్స్జెండర్ అనుకుంటున్నారు. ఇంతకీ వర్ష అమ్మాయా అబ్బాయా? అవకాశాల కోసమే ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారిందా? ఇమాన్యుయల్ తో వర్ష లవ్ స్టోరీ ఏంటి? ఇప్పటిదాకా ఎంత సంపాదించింది? డబ్బు కోసమే ఆ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మాధవి అలియాస్ వర్ష నాయుడు అలియాస్ జబర్దస్త్ వర్ష. ఈమె 1990 డిసెంబర్ 25న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మండపేటలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి రామూర్తి నాయుడు, తల్లి కళ్యాణి. ఈమెకి 2 అన్నలు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీ కావడంతో తరచూ అతనికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేవి. అలా పని నిమిత్తం ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక వర్ష తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని నలంద హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న వర్షకి చిన్నప్పటి నుండే యాక్టింగ్, మోడలింగ్ పై ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అందుకు తగ్గట్టే స్కూల్లో ఏర్పాటు చేసే డాన్స్, డ్రామాలో పార్టిసిపేట్ చేసి మంచి అప్రిసియేషన్ పొందడంతో తనకి సినిమా ఇండస్ట్రీపై మక్కువ ఎక్కువ అవుతూ వచ్చింది. అలా ఇంటర్ పూర్తి అవ్వగానే బీకామ్ డిగ్రీలో చేరిన వర్ష ఒకవైపు చదువుకుంటూ మరోవైపు యాక్టింగ్ లో కూడా ట్రయల్స్ ని మొదలు పెట్టాలనుకుంది. కానీ ఒక స్టేజిలో ఈమె తండ్రికి ఆరోగ్యం క్షీణించి ఉద్యోగానికి వెళ్లలేని పరిస్థితి రావడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడినా తను ఏం చేయలేని పరిస్థితిలో ఉండేది. ఇక అప్పటికే ఈమె మొదటి అన్నయ్య పెళ్లి చేసుకుని వేరే కాపురం పెడితే రెండో అన్నయ్యకి యాక్సిడెంట్ అయి మంచాన పడడంతో ఇంటి బాధ్యతలన్నీ వర్ష మీదే పడ్డాయి. అదే టైంలో ఈమె తండ్రి కూడా మరణించడంతో అప్పటికే తన డిగ్రీ పూర్తయినా జాబ్ దొరకకపోవడం, దీంతో తన ఫ్రెండ్ సలహా మేరకు తన అందానికి సినిమాల్లో, సీరియల్స్ లో ఛాన్సులు ఈజీగా వస్తాయని ఒక ఫోటోషూట్ చేసి ప్రతి ఒక్క ఆఫీస్ కి ఆడిషన్ కి వెళ్తూ ఆర్టిస్ట్, కోఆర్డినేటర్లకి తన ప్రొఫైల్ ని ఇస్తూ ఉండేది. కానీ తాను అనుకున్నంత ఈజీగా ఛాన్సులు రావని 6 నెలలు ట్రై చేసిన తర్వాత వర్షకి తెలిసొచ్చింది. అలా పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తున్న క్రమంలోనే ఈమెకి జీటీవీలో ప్రసారమయ్యే పోలీస్ డైరీలో ఒక ఎపిసోడ్ లో నటించే అవకాశం వచ్చింది. ఇక ఈ సిరీస్ ద్వారా చాలా మంది ఆర్టిస్టులకి సీరియల్స్ లో ఛాన్సులు రావడం గమనించిన వర్ష అందులో నటించడానికి ఒప్పుకుంది. దీంతో అప్పటి వరకు మాధవిగా ఉన్న తన పేరుని ఆ సీరియల్లో వర్ష అనే పాత్రలో నటించడంతో తన స్క్రీన్ నేమ్ ని వర్షగా మార్చుకోవడం జరిగింది. ఇక అలా ఈ సిరీస్ ద్వారా వర్షకి కొంతవరకు గుర్తింపు రావడంతో ఒక ఆర్టిస్ట్, కోఆర్డినేటర్ ద్వారా అభిషేకం సీరియల్ కి దాసరి గారు ఆడిషన్ చేస్తున్నారని తెలుసుకుని వర్ష అందులో పాల్గొనగా ఈమెను లత అనే పాత్రను సెలెక్ట్ చేశారు. అలా ఆ సీరియల్ ద్వారా వచ్చిన కొంతవరకు ఫేమ్ తో స్వర్ణ ఖడ్గం, తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం అనే బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ లో నటించే అవకాశం రాగా వాటి వల్ల వర్షకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఇక అదే సమయంలో మాన్యం అనే మూవీలో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన వర్షకి తను అనుకున్నంత పేరు గాని, డబ్బు గాని రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడింది. ఇక ఈ క్రమంలోనే వర్ష క్యాష్, వావ్, పటాస్ లాంటి షోస్ లో పాల్గొని అందులో వచ్చిన డబ్బుతో కొంతవరకు ఫ్యామిలీకి సపోర్టివ్ గా ఉండింది. ఇక అలా ఆ షోస్ ద్వారా వచ్చిన గుర్తింపుతో ఈమెకి జబర్దస్త్ ప్రోగ్రామ్ లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఇక అప్పటి వరకు జబర్దస్త్ లో అబ్బాయిలే అమ్మాయిల గెటప్ వేసుకుని నటిస్తుండడంతో మొదటిసారి వర్షని ఆది టీమ్ లో ఎంట్రీ ఇప్పించగా ఈమె ఓవర్ మేకప్, వాయిస్ ని చూసి చాలా మంది ఆడియన్స్ ఈమె కూడా అమ్మాయి వేషం వేసుకున్న అబ్బాయి అనుకోవడం మొదలు పెట్టారు. అందుకు తోడు జబర్దస్త్ టీమ్ లో ఉండేవారు ఈమె జెండర్ పై సెటర్లు వేస్తూ జోక్స్ వేయడంతో ఒక స్టేజిలో ప్రియాంక, అంకిత నాయుడు లాగే వర్ష కూడా అబ్బాయిగా పుట్టి ఆ తర్వాత అమ్మాయిల ఆపరేషన్ చేయించుకుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడం మొదలయ్యాయి. ఇక అలా ఈ వార్తలు ఎంత వైరల్ అయినా వర్ష వాటిపై స్పందించకపోవడంతో అందరూ ఈమెను ట్రాన్స్జెండర్ అని నమ్మడం మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే జబర్దస్త్ షో రైటర్ అయిన రాజ్ కుమార్ సపోర్ట్ తో వర్షకి ఆ షోలో బ్యాక్ టు బ్యాక్ స్కిట్స్ చేసే ఛాన్సులు వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే రష్మి, సుధీర్ మధ్య లవ్ నడుస్తుందని షో మేకర్స్ క్రియేట్ చేసి ఆ న్యూస్ ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో వీరిద్దరి కెమిస్ట్రీ చూడడానికి ఆడియన్స్ జబర్దస్త్ ని చూడడం మొదలు పెట్టారు. దీంతో ఆ షోకి టీఆర్పీ రేటింగ్ అమాంతంగా పెరగడంతో అలాంటి జోడీనే మరొకటి ఆ షోలో క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వర్ష మరియు ఇమాన్యుయల్ ని ఎంచుకొని వీరిద్దరికి లవ్ సీన్స్ ని రాస్తూ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా చేశారు. ఇదిలా ఉంటే ఇమాన్యుయల్ కూడా ఒక స్టేజ్ లో వర్షని
అబ్బాయివా అమ్మాయివా అని తరచు అడగడంతో అప్పటి వరకు తాను అమ్మాయే అని నమ్మిన ఆ కొంతమంది కూడా వర్ష ట్రాన్స్జెండర్ అని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక అలా ఆ షో హిట్ అవ్వాలంటే ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ కామనేనని ఆ షో మేకర్స్ వర్షని కాంప్రమైజ్ చేయడంతో డబ్బు కోసం తను కూడా అన్నింటిని భరిస్తూ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఒక స్టేజ్ లో ఇమాన్యుయల్ వర్ష సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు బయటికి రావడంతో జబర్దస్త్ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక అలా నెటిజన్లు వీరి పెళ్లిపై విపరీతంగా విమర్శించడంతో తన జెండర్ పై వస్తున్న విమర్శలని భరించలేక వర్ష ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తను అమ్మాయినేనని, షో వారు టీఆర్పీ కోసం అలా చేశారని, తనేమీ ట్రాన్స్జెండర్ ని కాదని, రియల్ అమ్మాయినేనని చెప్పడంతో కొంతమంది ఈ మాటల్ని నమ్మితే మరికొంతమంది ఇప్పటికీ వర్ష జెండర్ పై అనుమానాలని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఇక వర్ష ఎప్పుడైతే జబర్దస్త్ ని వదిలి శ్రీదేవి డ్రామా కంపెనీలో చేరిందో అక్కడ కూడా తన అందం నటనతో ఆకట్టుకుంటూ అలా వచ్చిన ఫేమ్ తో ఫారెన్ ఈవెంట్స్ లో పాల్గొని ఆర్థికంగా బలపడిందని చెప్పొచ్చు. దీంతో తన అన్నల్ని చెల్లెల్ని కూడా లైఫ్ లో సెటిల్ చేయగా ఇప్పటికే తనకి 35 ఏళ్లు రావడంతో తను కూడా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. ఇక అలా వర్ష ఒక బిజినెస్ మ్యాన్ తో డేట్ చేస్తుంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ వచ్చి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, దీంతో వర్ష ఇప్పుడు టీవీ సీరియల్స్ కి ప్రోగ్రామ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన ఫ్యామిలీ లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇమాన్యుయల్ వర్ష ఆ షో కోసమే క్లోజ్ గా ఉన్నారు తప్ప వీరిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదని చెప్పొచ్చు. మీకు వర్ష చేసిన సీరియల్స్ ప్రోగ్రామ్స్ లో ఫేవరెట్ ఏదనేది కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.